నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం ఇంట్లోని పీనట్ బటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 3 కప్పుల వేరుశనగ పప్పుల్ని తీసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కరకరలాడే వరకు వేపుకోవాలి. ఈ వేగిన పీనట్స్ని బాగా చల్లబెట్టుకుని ఫుడ్ ప్రాసెసర్లో కానీ గ్రైండర్లో కానీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 7 నుంచి 8 సార్ల వరకు గ్రైండ్ చేసుకుని మిక్స్ చేస్తూ మధ్యలో మిక్సీకి రెస్ట్ ఇస్తూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మీకు తియ్యగా పీనట్ బటర్ కావాలంటే ఇప్పుడు తేనెని యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎంత ఎక్కువసార్లు గ్రైండ్ చేస్తే అంత సిల్కీగా, సాఫ్ట్గా, స్మూత్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుందాం. షాప్లో కొన్న పీనట్ బటర్లో తెల్లటి పంచదార, కార్న్ సిరప్, ఎడిటివ్స్ యాడ్ చేస్తారు. అది ఎప్పుడో 6 నెలల క్రితం తయారు చేసి పెడతారు కాబట్టి దానిలో న్యూట్రిషన్ ఏమీ ఉండదు. అందుకని ఇంట్లోనే ఫ్రెష్గా 20 నిమిషాల్లో పీనట్ బటర్ తయారు చేసుకోండి. మనం దీన్ని బ్రౌనీస్లో, కేక్స్లో, ఐస్ క్రీమ్స్లో, స్మూతీస్లో హెల్దీగా తయారు చేసుకోవడానికి పీనట్ బటర్ని వాడతాం. పీనట్ బటర్ని కేవలం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికే కాకుండా మనం ఇంట్లో తయారు చేసిన రోటీస్ మీద కూడా స్ప్రెడ్ చేసుకొని మనకి ఇష్టమైన నట్స్ని రోస్ట్ చేసుకుని సన్నగా చాప్ చేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా డేట్స్ ఇలాంటివి కూడా సన్నగా చాప్ చేసుకుని అన్నీ బాగా స్ప్రింకిల్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ బనానా, బెర్రీస్ లాంటివి కూడా స్ప్రెడ్ చేసుకుని తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో, లంచ్ బాక్సెస్లో కూడా స్నాక్ కింద కూడా పెట్టి ఇవ్వచ్చు. చూసారా, పీనట్ బటర్ విత్ నట్స్ న్యూట్రిషియస్గా రెడీ అయిపోయింది. దీన్ని ఫోల్డ్ చేసి ప్రెస్ చేసామంటే అది ఓపెన్ కూడా అవ్వదు. దాన్ని ఒక 4 పీసెస్ కట్ చేసి లంచ్ బాక్స్లో పెట్టించేయచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.